టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా మీకు చాలా ముఖ్యమైనటువంటి స్కాలర్షిప్ స్కీమ్స్, జాబ్ నోటిఫికేషన్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్, కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అందిస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ ఎడ్యుకేషన్ కోసం అయితే ఉపయోగించుకోండి. ఇవాళ ఒక ముఖ్యమైన స్కాలర్షిప్ స్కీమ్ గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ స్కాలర్షిప్ స్కీమ్ ఇది. ఎవరైతే మరి ఆ టెక్నికల్ కోర్సులో చేరినటువంటి గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బెనిఫిట్ అయ్యే స్కాలర్షిప్ స్కీమ్ ఇది. మీకు అటు 10th క్లాస్లో కానివ్వండి, ఇంటర్మీడియట్లో కానీ మంచి మార్క్స్ ఉంటే కనుక డెఫినెట్గా దీని ద్వారా మీరు సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీంట్లో సెలెక్ట్ అయితే మీకు సంవత్సరానికి 50,000 చొప్పున స్కాలర్షిప్ అందుతుంది. అది మీ పై చదువులకైతే చాలా ఉపయోగపడుతుంది. సో మరి దాని గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. మరి ఇంతకుముందు కూడా నేను కొన్ని 2 వీడియోస్ ఇచ్చాను స్కాలర్షిప్స్, లేటెస్ట్ స్కాలర్షిప్స్ గురించి. ఒకటేమో HDFC వాళ్ళది ఉంటుంది చూడండి, రెండోదేమో కోటక్ కన్యా స్కాలర్షిప్. ఈ 2 కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మీరు సెర్చ్ చేస్తే కింద దొరుకుతుంది మీకు. అవి కూడా అప్లై చేసుకోండి మీరు, వాటికి ఎలిజిబిలిటీ ఉంటే. కొన్నిటికేమో జనరల్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, కొన్నిటికేమో టెక్నికల్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు ఈ స్కాలర్షిప్కి మాత్రం టెక్నికల్ డిగ్రీ ఉన్న వాళ్ళే ఎలిజిబుల్. అంటే బీటెక్ లాంటి ఏమైనా టెక్నికల్ రిలేటెడ్ కోర్సులో చేరిన వాళ్ళకే ఇవి ఎలిజిబుల్. ఎందుకంటే AICTE ఇస్తుంది, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇస్తున్నారు అన్నట్టు. సో ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే డీటెయిల్స్ చూద్దాం. ఇక మహిళలను సాంకేతిక విద్యలో ప్రోత్సహించడం కోసం మీరు ఇక్కడ గమనించండి, ఫస్ట్ లైన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరు ఉమెన్కి ఇస్తున్నాము, అది కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్లో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈ ప్రగతి స్కాలర్షిప్ స్కీము అనేది మేము ఇస్తున్నామని చెప్తున్నారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రతి సంవత్సరం ఇస్తుంది. ఈ స్కీమ్ ద్వారా ఇక్కడ చూడండి, డిప్లొమా మరియు డిగ్రీ కేటగిరీలో అంటే పాలిటెక్నిక్లో చేరినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బీటెక్లో చేరినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అది కూడా గర్ల్స్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. ఒక ఫ్యామిలీ నుంచి 2 అమ్మాయిలు ఈ అవకాశాన్ని వాడుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయము 8 లక్షలకు మించకూడదు, అది చూసుకోండి. అకాడమిక్ మెరిట్ ఆధారంగానే ఈ ఎంపిక ప్రక్రియ అనేది ఉంటుంది. ఇదొకటి. ఇకపోతే డీటెయిల్స్ చూస్తే మనము ఇక్కడ మొత్తం దేశవ్యాప్తంగా మనకి డిప్లొమా వాళ్ళకు ఒక 5,000 మందికి ఇస్తారు, డిగ్రీ వాళ్ళకు ఒక 5,000 మందికి, మొత్తం 10,000 మందికి అందుబాటులో ఉన్నాయి. ఇంకా వీటికి అదనంగా కొన్ని నిర్దేశిత కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ స్కాలర్షిప్ ఇస్తామని చెప్తున్నారు. మీరు డిప్లొమా కేటగిరీలో చూస్తే మరి తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్కి 318 మందికి ఇస్తారు, తెలంగాణలో 206 మందికి ఇస్తారు. డిగ్రీ కేటగిరీలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో 566 మందికి ఇస్తున్నారు, తెలంగాణకి 424 స్కాలర్షిప్లను కేటాయించింది. ఒకసారి ఎలిజిబిలిటీ చూద్దాం. డిప్లొమా కేటగిరీకి మీరు అప్లై చేసుకోవాలంటే గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 10వ తరగతి పాస్ అయి ఉండాలి, లేదా దాని ఈక్వలెంట్ ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి. ఈ విద్యా సంవత్సరానికి టెక్నికల్ డిప్లొమా లెవెల్ కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి. అంటే పాలిటెక్నిక్ లాంటి ఇంకేదైనా డిప్లొమా కోర్సులో మీరు అడ్మిషన్ తీసుకొని ఉండాలి. ఒకవేళ కొంతమంది డైరెక్ట్ సెకండ్ ఇయర్లో చేరుతారు డిప్లొమా, వాళ్ళు కూడా ఎలిజిబులే, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక డిగ్రీ కేటగిరీకి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, టెక్నికల్ డిగ్రీ కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి, అడ్మిషన్ పొంది ఉండాలి. కొంతమంది డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్లో కూడా చేరి ఉండొచ్చు, ఏదైనా అంటే వాళ్ళకి అవకాశాలు ఉంటాయి, అలాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక మీకు ఈ సంవత్సరం 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు, అంతకుముందు అవి కూడా ఈ సంవత్సరం టెక్నికల్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, క్లియర్గా చెప్తున్నాడు, వాళ్ళు కూడా ఎలిజిబులే. కాకపోతే మీరు ఇతర స్కాలర్షిప్ స్కీమ్స్ పొందుతున్న వాళ్ళు, PMSS స్కీమ్ కింద చదువుతున్న వాళ్ళు, నాన్ టెక్నికల్ కోర్సులో చేరిన వాళ్ళైతే ఎలిజిబుల్ కాదని క్లియర్గా చెప్పిండు. ఇక స్కాలర్షిప్ చూస్తే మనకు టెక్నికల్ డిప్లొమా రెగ్యులర్ కోర్సులో చేరిన వారికి 3 ఏళ్ళు, అంటే డిప్లొమా వాళ్ళకి 3 years వస్తుంది. ఒకవేళ మీరు సెకండ్ ఇయర్లో చేరితే 2 years వస్తుంది. డిగ్రీ కోర్సులో చేరిన వరకు 4 ఏళ్ళు వస్తుంది స్కాలర్షిప్. మీరు సెకండ్ ఇయర్లో చేరి ఉంటే 3 ఏళ్ళు వస్తుంది. మీకు మొత్తం కాలేజ్ ఫీజు, కంప్యూటర్ కొనుగోలు, సాఫ్ట్వేర్, స్టేషనరీ, బుక్స్ అన్నిటి దృష్టిలో పెట్టుకొని సంవత్సరానికి 50,000 రూపాయలు డైరెక్ట్ మీ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. ఈ 50,000 తోటి మీరు ఇవన్నీ చేసుకోవచ్చు. ఇంకొకసారి మనము డేట్స్, ముఖ్యమైన డేట్స్ చూడండి. ఆన్లైన్ లాస్ట్ డేట్ ఎప్పుడుంది మీకు? October 31st వరకు మీరు అప్లై చేసుకోవచ్చు, ఇంకా చాలా రోజులు ఉంది. మీరు ఏమేమి పెట్టాలంటే మీ అప్లికేషన్కి, మీరు ఒకవేళ డిప్లొమా హోల్డర్స్ అయితే కనుక 10th క్లాస్ మెమో, ఒకవేళ డిగ్రీలో చేరి ఉంటే ఇంటర్ సర్టిఫికేటు, వాటి యొక్క మెమోస్ పెట్టండి. ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. సంబంధిత కోర్సులో అడ్మిషన్ పొందిన లెటర్ ఉండాలి, అంటే మీరు ఏ కాలేజ్ చేరినా లెటర్ ఉండాలి. ట్యూషన్ ఫీజు రిసీట్ అంటే మీ కాలేజ్ వాళ్ళు ఇస్తారు, అది ఉండాలి. ఆధార్ లింక్తో ఉన్న బ్యాంక్ ఖాతా నెంబర్ ఇవ్వాలి, IFSC కోడ్ ఇవ్వాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి, ఆధార్ కార్డు, అభ్యర్థి ఫోటో, ఇవి కంపల్సరీ అప్లోడ్ చేయాలి ఆన్లైన్లో. ఇన్స్టిట్యూట్ వెరిఫికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి November 15.
డిఎన్ఓ, ఎస్ఎన్ఓ, ఎంఎన్ఓ వెరిఫికేషన్కి చివరి తేదీ వచ్చేసి నవంబర్ 30. వెబ్సైట్ ఇచ్చాడు ఇక్కడ క్లియర్గా scholarships.gov.inలో మీకు మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఒక్కసారి ఓపెన్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ ఏమైనా చూసుకోండి. ఇక్కడ మిస్ అయినా కూడా అక్కడ మీకు దొరుకుతాయి. సో మంచి స్కీమ్ ఇది. మీరు ఎవరైతే టెక్నికల్ కోర్సులో ఇంజనీరింగ్ సైడ్ అటువైపు చేరిందో డెఫినెట్గా మీరు దీన్ని యూజ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయడం మరి మర్చిపోకండి. మీరు ఎంత లైక్ చేస్తే అంతమందికి ఇది రీచ్ అవుతుంది. దానికోసమైనా లైక్ చేయండి. ఎక్కువ మందికి అయితే మరి గర్ల్స్కి ఇది ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నేను ఈ వీడియోని అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. మరేమైనా స్కాలర్షిప్ స్కీమ్స్ ఉంటే తప్పకుండా మీకైతే అందించే ప్రయత్నం నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను.